దండం పెడతాను రా, ఉద్యోగం చేయడం నా వల్ల కాదురా బాబు. రేయ్ అలా అంటే ఎలారా? పోనీ నా కోసం చెయ్యి. ఒరే నేను నా కోసమే ఉద్యోగం చేయాలంటే ఇంక నీ కోసం ఎలా చేయను రా? రేయ్ ఒకసారి లలితని చూడరా, పోనీ మా ఇద్దరి కోసం చెయ్యి. సర్లే అయితే ఏం చేస్తాం? అంటే అంటే నీకోసం చేయవా? అమ్మా తల్లి, మన ముగ్గురు కోసం చేస్తాను, ఓకేనా? అవునరా రవి, నాకు ఉద్యోగం ఇచ్చే ఎదవెవడరా? నేను ఇస్తాను కదా. నమస్తే. నమస్తే. నాన్నగారు ఫోన్ చేశారు. బాబు నీ పేరేంటన్నావు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చదువుకున్నావు నాన్న? జీవితాన్ని. జీవితాన్ని చదువుకున్నావా? ఎక్కడ? ఓపెన్ యూనివర్సిటీలో సార్. ఓ కాఫీ తాగాల్సిందే బ్రదర్, సారీ. రే సార్ 3 కాఫీ తీసురా. అలాగే సార్. వెళ్ళు. రే నీకు తెలుసు కదా నాకు కొంచెం షుగర్ తక్కువ. నీకు తెలియదు కదమ్మా, నాకు కొంచెం షుగర్ ఎక్కువ తీసుకురా బాబు. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు అవసరం కొరియర్ సర్వీస్ కి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ ఎక్కువైపోద్ది. బాబు ఏంటి సార్? ఇంటర్వ్యూ అయిపోయే వరకైనా కొంచెం మేల్కొని ఉండడానికి ప్రయత్నం చేయమ్మా. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఓకే ఓకే. ఇప్పుడు నిన్ను జీకేలో 3 ప్రశ్నలు వేస్తాను. జీకే ఆయన ఎవరు సార్? జీకే కూడా తెలీదా? తెలీదు సార్. వెరీ గుడ్. బాబు మీ నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. జీకే అంటే తెలీదంట. ఏం లేదు నాన్న, నీ తెలివితేటలు పరీక్షించే ప్రశ్నలు అన్నమాట. ఓ అయితే ఓకే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి కడుపు పండాలంటే ఏం చేయాలి? ఏముంది సార్, కడుపు పండాలంటే గోరింటాక్ తింటే సరిపోతుంది. అదేంటి సార్ అలా చూస్తారు? ఇప్పుడు గోరింటాక్ చేయి పెట్టుకుంటే చేయి పండుతుంది కదండి. అవును. అది గోరింటాక్ తింటే కడుపు పండుతుంది. వెరీ సింపుల్. నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ నీకు వద్దులేనన్నా, సింపుల్ గా అడుగుతాను. ఎలాగ నీకు ఉద్యోగం ఇవ్వాలి కదా. 2 ఎంత? 2 బాబు చాలా గొప్ప క్యాండిడేట్ పరిచయం చేశారయ్యా మీ నాన్నగారు నాకు. థ్యాంక్ యూ. ఈడొకడు. ఇప్పుడు 3వ ప్రశ్న వద్దులేవయ్యా, చాలా గొప్ప క్యాండిడేట్ పరిచయం చేశారు కాబట్టి మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పు ఉద్యోగం ఇచ్చేసానండి. సార్ ఆ 3వ క్వశ్చన్ అన్నారు, అది కూడా అడిగాను సార్. 3వ ప్రశ్న అడగాల్సిందేనా? అడగాలి సార్. వెరీ సిన్సియర్ వెరీ సిన్సియర్. సింపుల్ క్వశ్చన్. 100లోంచి 1 తీసేస్తే అంత? 100లోంచి 1 తీస్తాను సార్. 2. ఏంటి సార్ మీరు ప్రతిదానికి అలా షాక్ అయిపోయి చూస్తారు? మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఏంటి? ఇదిగో 100 1 0 0. ఇప్పుడు 100లోంచి 1 తీసేయమన్నారు కదా, 1 తీసాం. 0 0 2 0 2. చాలా గొప్ప క్యాండిడేట్ ని మీ నాన్నగారు నాకు పరిచయం చేశారయ్యా, చాలా సంతోషం. ఇతనికి ఉద్యోగం వచ్చిందని మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. యు ఆర్ అపాయింటెడ్. రేపు వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక కాఫీ ఏదో చెప్పారు, అది ఏమైంది సార్? ఓహో మర్చిపోయాం కదా, గుర్తుంటాయి. రేయ్ సార్ నాతో చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏంటమ్మా? ఏం లేదు సార్, నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమొద్దండి, మీలో బెల్ కొట్టే ఉద్యోగం ఇవ్వండి చాలు. అంతేనా? దా, కూర్చో, థ్యాంక్ యూ. కూర్చో. ఉద్యోగం ఇచ్చానని చెప్తున్నాను కదా, మీ నాన్నగారికి దయచేసి చెప్పండి ఇతనికి ఉద్యోగం ఇచ్చారని. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ బెల్ కొట్టింగ్ జాబ్. రాత్రి 10 గంటలకి లిఫ్ట్ ఆగిపోయింది. అందులో మా ఆవిడ శాస్త్రి గారు అబ్బాయి ఉండిపోయారు. దానికి ఏదైనా జరిగితే ఎవరండి సమాధానం చెప్తాడే? ఏమిటండి మీరు మాట్లాడేది? పెళ్ళైన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు గాని పెళ్లి గాని మా వాడి గురించి మాట్లాడరే. వాడి ఫ్యూచర్ ఏం కాదు, వాడికి పెళ్లి ఎలా అవుతుంది? ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? అసలే మా ఆవిడ చాలా అమాయకురాడు. నోట్లో బిస్కెట్ పెడితే కొరకలేదు తెలుసా? బిస్కెట్ పెడితే కొరకడం ఎందుకు? అదే కరిగిపోతుంది. చూడండి మా వాడు ఎలా అయిపోయాడు. ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? ఏమండి 25 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నా మా ఆవిడ ఒంటి మీద అసలు నేనే చేయలేదు. పుట్టినప్పటి నుంచి మా వాడికి ఏ పాడు అలవాటు లేదు. ఇప్పుడు ఏ అలవాటు అయి చచ్చిందో? అలా అంటారా? పెళ్ళైన దగ్గర నుండి దీన్ని కంటికి రెప్పలా కాపలా కరుచుకుంటూ వచ్చాను. ఇంతవరకు ఏ అలవాట్లు లేవు. ఇప్పుడు ఏ పాడు అలవాట్లు ఏంటో. ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారు తప్ప దాని గురించి మాట్లాడరే. ఏం లేదండి, లిఫ్ట్ పని చేయట్లేదా? అందుకే కదా గొడవ ఉంటాను. కాదు సార్, 702కి కొరియర్ వచ్చింది, ఎటు వెళ్ళాలి? 702
7th ఫ్లోర్. Thank you. డైరెక్ట్ గా మెట్లోకి వెళ్ళిపో వెళ్ళిపో. ఏమండి శాస్త్రి గారు ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారండి? మా అబ్బాయి గురించి మాట్లాడమంటారా? మీ ఆవిడ గురించి మాట్లాడమంటారా? ఏమండో, ఇక్కడితో ఈ వ్యవహారం తేలిపోయిందంటే ఈసారి హైకోర్టు కాదు ఏకంగా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోతానేట అనుకుంటున్నారేటో. మాకేమైనా కోట్లు కొత్త ఇలాంటి పనులు మాకేమైనా చేస్తే కోట్లు కోర్టుకు కొత్త అని పోతారు. అడుగుతున్నాను. మీ వాళ్ళకం చూసి ఆ, అడుగుతున్నాను. excuse me, sir. ఆ, ఇక్కడ 702లో రాంబాబు గారు అంటే ఎవరండి? నేనే. మీరా? ఆ, మరి ఇందాక 702 అడిగితే మీరే రాంబాబు గారని ఎందుకు చెప్పలేదండి? ఇందాక నువ్వు ఓ మాట నన్ను అడిగావేంటి? ఇంతకీ ఏం కావాలి నీకు? ఏం లేదు సార్, మీకు కొరియర్ వచ్చింది, కొంచెం సంతకం పెట్టిస్తే వెళ్ళిపోతాను. పెట్టను. ఏ పెట్టనంతే. ఎందుకు పెట్టండి? ఇక్కడ పెట్టను. డెలివరీ డోర్ దాకా ఉంది, అక్కడికి వస్తాను సంతకం పెడతాను. అర్థమైందా? నువ్వేటే మంటి పొక్కట్లో అలా నిలబడిపోయా? పద పైకి. రా. ప్లీజ్ సార్. పెట్టను. రారా పడుతాయి స్నానం చేసి అమ్మోడికి గాని. నేను ముందుగానే ఇలా ఉంటే నేను ఎంత ఉద్యోగం చేయడం నా వల్ల కాదే. లలిత, నువ్వు ఎక్కడున్నా ఒకసారి అర్జెంట్గా గుడికి రా, నీతో మాట్లాడాలి. గుడుగుడుగున్ కొంచెం నీ నడుముకి పిడికిలి ముడిపడితే గుడుగుడుగున్ కొంచెం నా పెదవికి పదునడతా గుడుగుడుగున్ కొంచెం ఈ గుండెలు రెండు ఒకటైతే గుడుగుడుగున్ కొంచెం నా అందం అందిస్తా గుడుగుడుగున్ కొంచెం గుడుగుడుగున్ కొంచెం మరులంచం మరి కొంచెం అంచుల్లో ఇమ్మంట ఓ చెల్లి ఐ రియల్లీ లైక్ దిస్ గుడుగుంచం ఓ చెల్లి ఐ లవ్ దిస్ గుడుగుంచం గుడుగుడుగున్ కొంచెం నీ నడుముకి పిడికిలి ముడిపడితే గుడుగుడుగున్ కొంచెం నా పెదవికి పదునడతా గుడుగుడుగున్ కొంచెం ఈ గుండెలు రెండు ఒకటైతే గుడుగుడుగున్ కొంచెం నా అందం అందిస్తా నా ఊహలన్నీ రెక్కలొచ్చి ఎగురుతుంటే నీ చెయ్యి పట్టి దిక్కులన్నీ దాటుతుంటే బెదురుతున్నది ప్రాణం కుదురుకుంటది ప్రాయం అదను చిక్కితే అదుపు తప్పితే అది నీ గుడుగుంచం ఓ చెల్లి ఐ రియల్లీ లైక్ దిస్ గుడుగుంచం ఓ చెల్లి ఐ లవ్ దిస్ గుడుగుంచం గుడుగుడుగుడుగుడుగున్ కొంచెం ఈ గుండెలు రెండు ఒకటైతే గుడుగుడుగున్ కొంచెం నా అందం అందిస్తా
ఇప్పుడు ఇదెందుకు? ఎందుకేంటి ఇన్ని మెడలో కట్టేశారనుకో మన కష్టాలన్నీ కట్టుకుని పారిపోతాయి. అదెలా? అవును, మన ఇద్దరం పెళ్లి చేసుకుని మన ఊరు వెళ్ళిపోతాం. అమ్మ నాన్న ఏముంది, ఓ రోజు 2 రోజులు తిడతారు, ఆ తర్వాత వాళ్ళే సర్దుకుపోతారు. ప్రాబ్లమ్ సాల్వ్, సంతోషంగా ఉండొచ్చు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చెప్పకుండా పారిపోయి వచ్చి మళ్ళీ ఏ మొహాలు పెట్టుకుని మనం ఇంటికి వెళ్తాం? ఏ మొహాలతో వెళ్తాం? ఈ మొహాలు వేసుకుని వెళ్తాం. కాకపోతే కాస్త దీనంగా భారంగా